సంస్థానానికి మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు కంచి పరమాచార్యుల వారు దృష్టిలో అయితే ఈ పుస్తకం ముద్రించేటప్పుడు పెట్టామండి. రామస్వామి అనేటటువంటి ఒక ఆయన ఎవరో పీఠాధిపతి ఉన్నారు. హనుమంతులు వారు చిరంజీవి, ఆయన అన్నీ చూస్తున్నారు, ఇది కూడా చూస్తారు. కంచి స్వామివారు పూజ్యులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చరణాలపై సాష్టాంగ ప్రణామములతో మేము ఒక నివేదన చేసుకుంటున్నాం. ఏమిటి అంటే, ఎవరికి పుట్టారో, ఎప్పుడు పుట్టారో, ఎలా పుట్టారో ఎవ్వరికీ తెలియనటువంటి అగమ్య గోచరంలో ఈ పుస్తకం కూడా ఎండోమెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సంబంధం ఉన్నట్టుగా వీళ్ళ ముఖంతో ఈ సాయి సత్యనారాయణ వ్రతాలు, ఈ సాయి అష్టోత్తరాలు, ఇటువంటి దోషరహితమైన వాక్యాలు విన్నా చదివినా సరే పాపం పుడుతుంది. కాబట్టి ఈ పేజీని మనం చించి వేసేయాలి. సింహపు తల, మనుష్య శరీరము గలవాడు తెక్కరేగి ఈ అడవుల్లో తిరుగుతున్నాడు. వారు కూడా నరసింహదేవుని రెక్కలు విరిచికట్టి నరసింహస్వామి వారిని అవమానించి, హనుమంతుల వారిని అవమానించి, హిందూ దేవతలను అవమానించి తక్కువగా చూపెట్టినట్టయితే ఇటువంటి పుస్తకాలు సామాన్య ప్రజలు చదువుతుంటున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నమస్తే అండి, మనతో ఉన్నారు పరమహంస పరివ్రాజిక శ్రీ గోవిందానంద సరస్వతి గారు, బదరి ద్వారకా జగద్గురు శంకరాచార్య దీక్షిత శిష్యులు వారు. సో వారిని అడిగి కొన్ని సందేహాలు నివృత్తి చేసుకుందామని అయితే వారి సమయాన్ని అయితే కోరాము. సో వారు కూడా మనకి సమయాన్ని అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి సంబంధించి ముద్రించినటువంటి ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, దీంట్లో కొన్ని సందేహాలు అయితే వచ్చాయి. సంస్థానానికి మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు కంచి పరమాచార్యుల వారు దృష్టిలో అయితే ఈ పుస్తకం ముద్రించేటప్పుడు పెట్టామండి. రామస్వామి అనేటటువంటి ఒక ఆయన ఎవరో పీఠాధిపతి ఉన్నారు. సో వారు అనుజ్ఞిస్తేనే ఈ పుస్తకం ముద్రించాము అని అన్నారు. సో వారు కూడా హనుమంతుడికి సంబంధించినటువంటి జన్మస్థానం మీద చాలా పోరాటం అయితే చేశారు. సో దానికి సంబంధించి ఇందులో హనుమంతుడి మీద కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ హనుమంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనే సాయిబాబా అవతారం అని, ఇంకా రకరకాల వ్యాఖ్యలు అయితే దీని నిండా ఉన్నాయి. సో అసలు ముందు దీనికి సంబంధించి నాదొక ప్రధానమైన సందేహం స్వామి, ఈ శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కల్కోట, అలాగే మాణిక్య ప్రభు, తర్వాత సాయిబాబా, ఇలాగ ఈ దత్తవతారాలన్నీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నిజంగా ఇవన్నీ వైదికమైనటువంటి మన యొక్క శాస్త్రాల్లో కానీ, వాటిల్లో కానీ, పురాణాల్లో కానీ నిజంగా ఈ అవతారాలన్నీ ఉన్నాయా? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. భగవంతుడి కృపతో చాలా కాలం తర్వాత ఆంధ్రదేశం వచ్చేటటువంటి అవకాశం దొరికింది మాకు. ఇప్పుడు ఆంధ్రదేశం రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఏ ఆంధ్రదేశంలో 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు భారతదేశం అంతా సంచారం చేస్తూ ఆంధ్రదేశానికి వచ్చేటప్పటికి ఒక వైశిష్ట్యాన్ని చూశారు. ఆంధ్రదేశంలో ఉన్న పండితులు సభ పెట్టుకున్న తర్వాత సభకి వెళ్ళి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ అడిగారు, ఏమిటి మహానుభావులారా, జగద్గురు శంకరాచార్యులు మీరు
ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతారా ఏమిటి, మాకు ఏది చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏమిటని అడిగిన వెంటనే అప్పుడు శంకర భగవత్పాదుల వారు అంటారు, మేము ఇన్ని ప్రాంతాలలో తిరిగేము, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కురు, కాంబోజా, కాశ్మీర, అంగ, వంగ, కళింగ, ద్రవిడ, కర్ణాటక ఇత్యాది అన్ని క్షేత్రాలలో తిరిగేము. కానీ ఆంధ్రదేశంలో వచ్చి ఇక్కడ దేవస్థానాలు, ఇక్కడ వైదిక పరంపర అంతా చూస్తూ ఉంటే ఇక మేము కొత్తగా మీకు చెప్పాల్సినది అవసరం లేదు. కాబట్టి ఈ పరంపరని మీరు ఇలాగే కొనసాగించుకోండి అని చెప్పేసి ఇక్కడ పండితులకి ఆశీర్వదించి వెళ్ళినటువంటి, అంటే ఆ ఇతిహాసం ఈ భూమికి, ఈ నేలకి, ఈ ఆంధ్రాకి, ఈ తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి, ఇక్కడ ఉన్న మందిరాలకి, దేవస్థానాలకి ఉంది. ఇది ఎప్పుడైన ఘటన 2500 సంవత్సరాల క్రితమైన ఘటన. క్రితం ఇప్పుడు ఏ ఆంధ్రదేశంలో అయితే ఆదిశంకర భగవత్పాదుల వారు సాక్షాత్ ఇటువంటి వైదిక సిద్ధాంతాలని, వైదిక నాగరికతని, వేదోక్తమైనటువంటి సిద్ధాంతాలని, పండితులని, ఆచార విచారాలని ఈ ఆంధ్రదేశంలో చూసారో, ప్రస్తుతం తద్ విపరీతంగా విరుద్ధంగా కార్యాలు జరుగుతున్నాయి. ఆ విపరీతంగా విరుద్ధంగా కార్యాలు జరగడానికి ఒక 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ పోకడలు మొదలవుతున్నాయి, విపరీతవాదులు మొదలవుతున్నాయి, అవైదిక మతాలు మొదలవుతున్నాయి. దేవుళ్ళ కాని వాళ్ళని దేవుళ్ళుగా చూపెడుతున్నారు, గురువులు కాని వాళ్ళని గురువులుగా చూపెడుతున్నారు, సన్యాసులు కాని వాళ్ళని సన్యాసులుగా చూపెడుతున్నారు. అనేక రకాలైనటువంటి గుడులు ఎవరికైతే కట్టాలో వాళ్ళకి కట్టకుండగా అన్యులకి గుడులు కడుతున్నారు. ఈ రకంగా ధార్మికత అనేటువంటిది పొల్యూషన్ అవుతుంది. మీరు చెబుతున్నటువంటి అంశము కూడా ఇందులో ఒక అంశం. అంటే ఇది అవైదికం అంటారా? శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం అక్కడ పెట్టడం అనేటువంటి వైదికమా అవైదికమా? శ్రీపాదుల వారి యొక్క సంస్థానం అక్కడ పెట్టడం వైదికమా అవైదికమా అనేటువంటి ప్రశ్న ఆలోచించే కంటే ముందర అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎక్కడ జన్మించారు అది తెలుసుకోవాలి మనం. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పిఠాపురంలో జన్మించారు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. పిఠాపురంలో వాళ్ళు ఎక్కడైతే సంస్థానం కట్టారో జన్మించారు అంటున్నారు. మనము ప్రమాణవాదులు. ప్రమాణవాదులు అయితే మనకి ప్రమాణవాదులు అంటే ఏమిటి అర్థం అంటే, ఏదైనా ఒక వస్తు నిరూపణ చెయ్యాలి అంటే ఈ గ్రంథములో, ఈ శ్లోకములో ఈ రకంగా ఇక్కడ ఈయన పుట్టినట్టుగా ఉల్లేఖము ఉన్నది అని చెప్పాలి. ఉదాహరణకి హనుమంతుల వారి జన్మ తీసుకోవచ్చు. హనుమంతుల వారి జన్మ గురించి ఎక్కడుంది మనకి? వాల్మీకి రామాయణంలో ఉంది. ఏ శ్లోకంలో ఉంది? ఏవ ముక్త్వా తతస్తుష్ట్వా జననీతే మహాకపే గుహాయాం త్వాం మహాబాహో ప్రజజ్ఞే ప్లవగర్షభం. స్పష్టంగా రాస్తుంది, 3 చోట్ల వస్తుంది. ఇక్కడ గుహ అంటే వ్యాకరణానుసారంగా పారస్కర ప్రభృతి నుంచి సంజ్ఞాయాం అనేటువంటి దాన్ని అనుసరించి కిష్కింధ గుహ. గుహ అంటే కిష్కింధ. పర్వతాంతరావకాశే తత్ర నిర్మితత్వాత్ కిష్కిందాపి గుహాశబ్దేనోచ్యతే. ఇది విశ్లేషణ. అలాగే ఇప్పుడు మీరు ఏ పుస్తకం చూపెడుతున్నారో శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ జన్మించేరు అనడానికి ఎప్పటి వరకు మనకి ప్రమాణం దొరకదో అప్పటి వరకు ఎలా నమ్మసఖ్యం అది? అంటే దానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఒక దత్తపీఠాధిపతి ఒక ఆయన ఉన్నారు, రామస్వామి అని, అలా శ్రీధర స్వామి అని కర్ణాటకలో ఉన్నారు, వాళ్ళు చెప్పారంట. ఇప్పుడు దత్తపీఠాధిపతులు వాళ్ళు వీళ్ళు ఈ ప్రశ్న మీరు ఎత్తారనుకోండి, అది ప్రమాణం కాదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో కూడా ఎవరికి పడితే వాళ్ళు దత్తపీఠాలు మొదలుపెట్టేస్తున్నారు, సంబంధం లేని పరంపరని జోడుస్తున్నారు, కలిపేసుకుంటున్నారు. అందులో ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీనికి ఒకే ఒక్క సమాధానంలో, దీనికి ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ శ్రీపాద వల్లభ చరితామృతం, ఈ శ్రీపాద వల్లభ చరితామృతంలో మీరు చెప్పిన అంశాలు కూడా మేము చూసాము. సంపూర్ణ ప్రమాణ గ్రంథము కాదు. ఈ గ్రంథము సంపూర్ణ ప్రమాణ గ్రంథము
కాదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కంచి పరమాచార్యులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే దీని ప్రతులు ఇంగ్లీష్ పంపించాము, సరే వాళ్ళు మాకు అప్రూవల్ ఇచ్చారు, వేసుకోమన్నారు, అందుకని మేము ఇది వేసుకుని అన్ని సరే భాషల్లో- కదా. ఉం. సరే కదా. ఇప్పుడు ఈ పుస్తకం తీయండి. వాళ్ళు ఏమన్నారు? కంచి మఠం వాళ్ళు మాకు ఎప్రూవల్ ఇచ్చారు, అవును. వాళ్ళ ఎప్రూవల్ ప్రకారంగానే దీన్ని మేము వేసేయము అని అన్నారు కదా. ఇప్పుడు ఇందులో కంచివారి యొక్క శ్రీముఖం ఉన్నదా? ఇందులో ఎక్కడ కనబడలేదు. కంచివారి యొక్క శ్రీముఖం లేకుండగా మాకు కంచివారు ఇచ్చారు అంటే రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరో పుస్తకం పట్టుకొచ్చి మాకు కూడా కంచివాళ్ళు ఇచ్చారు, యేసుప్రభు ఇక్కడ పిఠాపురంలో పుట్టారంటారు. మీరు ఒప్పుకుంటారా? లేదు, అది కూడా ఉంది దీంట్లో. అన్ని విషయాలు వస్తాం. అలాగా చెప్పిన వెంటనే ఒప్పుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? కంచి మఠం వాళ్ళ వరకు దగ్గర తీసుకెళ్ళాలి. కాబట్టి మీ ఛానల్ మాధ్యమంగా కంచి స్వామివారు పూజ్యులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి చరణాలపై సాష్టాంగ ప్రణామములతో మేము ఒక నివేదన చేసుకుంటున్నాం. ఏమిటి అంటే, అనవసరంగా కంచి పేరు చెప్పి అనవసరమైన పుస్తకాలు పబ్లిష్ చేయడమే కాకుండా మీ యొక్క పరంపరని వాళ్ళ స్వప్రయోజనాలకి ఉపయోగించుకుంటున్నారనేటువంటిది ఒక ఘటన మీ ముందర సాక్ష్యాధారాలతో మేము ముందర పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు కంచి మఠానికి చెందినటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇది మీ కర్తవ్యము. దాంతోపాటుగా శ్రీకార్యం ఎవరైతే ఉన్నారో ఆ శ్రీకార్యము మీ కర్తవ్యము కూడా. మీకు తెలియకుండగా మీ మఠం పేరు చెప్పి వాళ్ళు మాకు చెప్పారని చెప్పేసి ఇటువంటి అవైదిక పుస్తకాలు ప్రచారంలోకి తెస్తే చెడ్డ పేరు వచ్చేది కంచి మఠానికి కూడా. కాబట్టి అయినంత త్వరగా ఈ పుస్తకం పైన, ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలపైన మీరు స్పష్టంగా సంకోచం లేకుండా ఒక పత్రం జారీ చెయ్యాలి. ఇది మా నివేదన. కాబట్టి ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఈ శ్రీపాద వల్లభ సంస్థానం ఏదైతే ఉందో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణాలు ప్రజల ముందర దగ్గర పెట్టండి. వితర్కం చేయడం వలన ఏమీ ప్రయోజనం లేదు. అక్కడ కూడా ఇంకొక శ్లోకం ఏమిటంటే, అపూజ్యాః యత్ర పూజ్యంతే పూజ్యా పూజ్య వ్యతిక్రమః త్రీణి తత్ర ప్రవర్తంతే దుర్భిక్షం మరణం భయం. అపూజ్యులైనటువంటి వాళ్ళని పూజ చెయ్యకూడదు, పూజ్యులైనటువంటి వాళ్ళని వ్యతిక్రమించకూడదు. కాబట్టి మనకి దత్తాత్రేయుల వారి ప్రమాణం, శ్రీపాద శ్రీ వల్లభుని ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. వైదిక సిద్ధాంతాన్ని ఆయన మీరలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారు అంటే ఈ మహారాష్ట్రలో ఎవరికి పుట్టారో, ఎప్పుడు పుట్టారో, ఎలా పుట్టారో ఎవ్వరికీ తెలియనటువంటి అగమ్య గోచరంలో ఒక మసీదులో ముసల్మానులు ఏ రకంగా కార్యక్రమాలు చేస్తారో అన్నీ చేసేటటువంటి ఆ ఫకీర్ ముసల్మాన్ షిరిడీ సాయిబాబాని తీసుకొచ్చి ఈ దత్తాత్రేయులకి కలపడము. ఇంతే కాకుండా ఇంకా విపరీతం ఎక్కడ అయిపోతుంది అంటే, మీరు పుస్తకాల్లో చేసినటువంటి ముస్లింలకి హిందువులకి తేడా లేదు. ఈ హనుమంతుల వారికి, ఈ ముస్లింలకి, ఈ ఫకీరులకి కలిపేటువంటి ఇటువంటి కార్యక్రమాలు దయచేసి మీరు ఇక ఆపేసేయండి. ఈ పుస్తకం కూడా ఎండోమెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సంబంధం ఉన్నట్టుగా వీళ్ళ ముఖంతో మేము విన్నాం కొద్దిగా. ఒకవేళ ఆంధ్రదేశంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పుస్తకం పబ్లిష్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ అయితే అది కూడా గవర్నమెంట్కి చెడ్డ పేరు. అనవసరంగా గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అధర్మ కార్యానికి ఒడిగట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ శ్రీపాద వల్లభ సంస్థానానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పుస్తకాలు ప్రమాణం లేకుండా ఇక ముందర పబ్లిష్ చేయకూడదు. ఇప్పటి వరకు పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలన్నీ ఒక మూట కట్టి పక్కన పెట్టండి, ఎవరికి వితరణ చెయ్యొద్దు. ఆంధ్రదేశంలో ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ పుస్తకాలు చదువుతూ ఉంటున్నప్పుడు గుడ్డిగా చదవవద్దు. ఏం రాశారు, అందులో ప్రమాణం ఎంత అని అందరూ ప్రశ్నించండి.
ఎప్పటి వరకు మీరు ప్రశ్నించరో మీకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి కంచి మఠం వాళ్ళకు కూడా మేము నివేదన చేసుకుంటున్నది ఏమిటి అంటే, ఇటువంటి అవైదికాలు పెరగకుండగా ఇప్పుడు స్వామివారి కర్ణాటకలో సంచారం చేస్తున్నారు కాబట్టి, ఆంధ్రదేశంలో కూడా సంచారానికి వచ్చారు కాబట్టి, మీ ప్రతినిధులు ఎవరైనా సరే పిఠాపురం, రాజమండ్రిలో, విజయవాడలో కంచి మఠానికి సంబంధించి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళి అడగమని చెప్పండి. ఒకవేళ మీరు అడగడంలో అసమర్థులైతే ముందర అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. కంచి మఠం వాళ్ళు అడగడానికి అసమర్థులైతే ఈ వ్యవహారాలు మాకెందుకు అని వదిలేసినట్టయితే మేము ఎలాగా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ శ్రీపాద వల్లభ సంస్థానం ఎక్కడైతే పిఠాపురంలో ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా, అక్కడ ఉన్న భక్తులకి కూడా, అక్కడ ఎవరైతే నాగరికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నది ఏమిటంటే, మన హైందవ ఇతిహాసానికి సంబంధించినటువంటి గ్రంథాలు, మహాపురుషుల చరిత్ర మనం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది సత్యాంశంగా ప్రచురించి వాటిని మనం రక్షించుకోవాలి. ఇతిహాసంలో ఇదంతా మరుగున పడిపోయేయి. మహాపురుషుల చరిత్ర మనకు తెలియకపోతే మనమే చాలా భాగ్యాన్ని కోల్పోతాము. అందుగురించే రామాయణము, మహాభారతము, భాగవతము, అష్టాదశ పురాణాలు ఇవన్నీ వచ్చాయి మనకి. కాబట్టి ఇప్పుడు సమస్త ప్రజలు ఏం చేయాలి అంటే, వాటిని మనం స్వీకరించి గౌరవించి పూజలు చేసుకోవాలి. కానీ కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త వ్రతాలు, ఈ సాయి సత్యనారాయణ వ్రతాలు, ఈ సాయి అష్టోత్తరాలు, ఈ ఫకీరు ముసలన్ బాబాకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఇవి చేస్తే వాళ్ళు నరకానికి తప్ప ఇంక ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి ఈ పుస్తకం ఏది పుస్తకమైతే ఉందో అందరూ చదవండి. చాలా తప్పులు ఉన్నాయి ఇందులో. ఏదైతే అసంబద్ధంగా అప్రమాణికంగా రాశారో ఆ పేజీలన్నీ తీసివేసి మళ్ళా ఇతిహాసాన్ని శోధించి శ్రీపాద శ్రీవల్లభులు యొక్క స్వచ్ఛమైన ఇతిహాసాన్ని, పుస్తకాన్ని ముందరకు తెచ్చే ప్రయత్నం చేస్తే అష్టాదశ శక్తిపీఠాల్లో పీఠికాపురం అమ్మవారి యొక్క అనుగ్రహము, నిజంగా దత్తాత్రేయుల వారి అనుగ్రహము అందరికీ కలుగుతుంది. ఇది ఈ పుస్తకానికి సంబంధించిన విషయం. ఈ పుస్తకం చూపెడితే సరిపోదు కదా, లోపల ఏం రాసిందో చెప్పాలి కదా. లేదంటే అందరూ పుస్తకం చూపెట్టేస్తారు, సామాన్య ప్రజలకు అర్థం కాదు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఏ పుస్తకంలో ఏ పేజీలో తప్పు రాసిందో ఒకసారి మీరు చదివి వినిపిస్తే అది మేము చెప్తాం. అంటే ఇది అధ్యాయం 45 316 పేజీ. ఇక్కడ దాంట్లో శ్రీపాదుల వారు మందహాసముతో ఇట్లనిరి, నీవు శివాంశ సంభూతుడు అయినను రామభక్తుడు అయితివి. హనుమంతుల వారు శ్రీపాద వల్లభుడు మాట్లాడుకుంటున్నారు. దాని శ్రీపాద వల్లభుడు వారు అంటున్నారు మందహాసంతో, నీవు శివాంశ సంభూతుడు అయినను రామభక్తుడు అయితివి. బళి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, అహ్ అనగా శాక్త అంటే శక్తిని ధరించిన వాడు, అందుచేత అల్లాహ్ అనగా శివశక్తుల స్వరూపం అని అర్థము. ఇంతకాలము జానకి వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్చులకు అంగీకారయోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరిస్తూ శివశక్తిని ఆరాధించుము. ఇది మళ్ళా చదవండి ఒకసారి. సామాన్య జనాల చెవుల్లో కూడా వెళ్ళాలి. వీళ్ళు ఎంత దుర్మార్గం పనిచేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలియాలి. హనుమంతులు వారు చిరంజీవి, ఆయన అన్నీ చూస్తున్నారు, ఇది కూడా చూస్తారు. ఈ హనుమంతుల వారిని ఎవరైతే ప్రార్థిస్తున్నారో హనుమంతుల వారు వచ్చి అనుగ్రహిస్తారు తప్ప ఇటువంటి సంభాషణలు చేయడము, ఇటువంటి సంభాషణలతో శివాంశమైనటువంటి నువ్వు రామభక్తుడమైనటువంటి నువ్వు అని చెప్పి ఈ ఫకీర్ ముసల్మానులకి సంబంధం ఏర్పరిచేటువంటిది అంతా బూటపు నకిలీ కథలు. కాబట్టి ఈ పేజీని, ఆ పదాన్ని మళ్ళీ ఇంకొకసారి చదవండి మీరు. పేజీ నెంబర్ 316 45 అధ్యాయం. సో నీవు శివాంశ సంభూతుడు అయినను రామభక్తుడు అయితవి. అరబ్బీలో అల్ అనగా శక్తి. ఇది ఎప్పుడైంది? ఇది శ్రీపాద వల్లభులు జీవిస్తుంటూ ఉన్నప్పుడు హనుమంతుల వారిని ప్రార్థన చేస్తే హనుమంతుల వారు వచ్చినప్పుడు శ్రీపాద వల్లభులు హనుమంతుల వారితో చెప్పారట. ఏం చెప్పారట? అరబ్బులో అక్కు, బర్రు అనేటువంటి ఏమేం పదాలో వీళ్ళు కొత్తగా పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు.
ఇలా అంటే అల్లాకి సమానము. అనవసరమైనటువంటి కలుషితమైనటువంటి విష బీజాలను ఇందులో నాటుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక్కసారి ఆ పేజీ ఇవ్వండి. అది అనగా జానకి వల్లభరూపమన నన్ను ఆరాధించు నీవు, మ్లేచ్ఛ జనులకు అంగీకారయోగ్యమైన శివశక్తి స్వరూపమే అల్లా నామమును స్మరించుచు. ఎవరు? శ్రీపాద వల్లభుడు హనుమంతుల వారు. హనుమంతుడి అలా చెప్పని చెప్పారు. కాబట్టి దీన్ని శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం నుంచి కంచి స్వామి వారి ఆశీర్వాదంతో ఇవన్నీ వాళ్ళకి తెలిసినట్టుగా కంచి స్వామి వారు దీనికి అప్రూవల్ ఇచ్చినట్టుగా ఈ పుస్తకంలో ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు హనుమంతుల వారి పైన కూడా వీళ్ళు చేస్తున్న కారణంగా ఆంధ్రదేశంలో రాజమండ్రిలో పీఠికాపురం వెళ్ళక ముందరే ఇటువంటి దోషరహితమైన వాక్యాలు విన్నా చదివినా సరే పాపం పుడుతుంది. కాబట్టి ఈ పేజీని మనం చించి వేసేయాలి. అర్థమైందా? ఇటువంటి దుర్మార్గపు చర్యలు ఎవరు చేసినా ఖండించాలి. ఈ విషయంపై కంచిస్వామి వారు లేదంటే శ్రీకార్యం చెల్లావారు మీకు కూడా చెప్తున్నాం, కంచి మఠం యొక్క నామాన్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి మీరు అయినంత త్వరగా చెబితే సనాతన ధర్మానికి మంచిది చేసిన వాళ్ళు అవుతారు. మీరు ముందరికి వెళ్ళండి. ఇందులో అంటే ఒక చోట చిత్రాడ అనేటటువంటి ఊరిలో శ్రీపాదుల వారు ఒక చిత్రమైనటువంటి ఒక చర్య చేశారు కాబట్టి చిత్రాడ వచ్చింది అని చెప్తూ, అంటే పేజ్ నెంబర్ 118లో నరసింహవర్మ అనే ఆయన ఈయనకి శక్తులు ఏమీ లేవేమో అనుకుని అంటే ఆయనకి చూపించడానికి ఒక పని చేశారు. అక్కడ ఉండేటటువంటి చెంచులను పిలిచారు. పిలిచి మీకు ఇప్పుడే నరసింహావతారం అయినటువంటి నరసింహమూర్తిని చూపిస్తానని చెప్పారు. దానికి ఈయన నరసింహవర్మ అన్న ఆయన పట్టించుకోలేదు. దానికి ఓ చెంచులారా మీరు నృసింహదేవుని చూసారా, వారి జాడ ఏదైనా తెలుపగలరా అంటే దానికి బదులుగా వారి ఇట్లనిరి అదేమంత భాగ్యము, సింహపు తల మనుష్య శరీరము గలవాడు తెక్కరేగి ఈ అడవుల్లో తిరుగుతున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులు కొన్నాడు. మా చిన్నది కూడా వారిని ఇష్టపడింది. వారికి మేము వివాహం కూడా చేసి ఉన్నాము. మీరు కావాలనన్నా చెంచులక్ష్మిని నృసింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము. ఇంతలో చెంచులు తమ తోబట్టు చెంచులక్ష్మితో అచ్చడికి వచ్చిరి. నరసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు ఏది ఒకసారి నరసింహదేవుని యొక్క రెక్కలు విరిచికట్టి. ఆహా, బాగుంది, చక్కగా ఉంది. చెంచులు నరసింహదేవుని శ్రీపాదుల ముందుంచిరి. సాక్షాత్తు నరసింహదేవులు ఎవరు? దశావతారాలలో నారాయణుడు యొక్క సాక్షాత్ అవతారము నరసింహస్వామి వారు. దుష్టులని శిక్షించడానికి, భక్తులని రక్షించడానికి నరసింహస్వామి వారి యొక్క అవతారమైంది. అంటే ఇవన్నీ ఎలాంటి పైత్యం అంటే నరసింహస్వామి వారిని అవమానించి, హనుమంతుల వారిని అవమానించి, హిందూ దేవతలను అవమానించి తక్కువగా చూపెట్టినట్టయితే ఇటువంటి పుస్తకాలు సామాన్య ప్రజలు చదువుతుంటున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఇది నిజం అనుకుని నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళకుండగా, హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళకుండగా, అన్య దేవతల దగ్గరికి వెళ్ళకుండగా ఆ దేవుళ్ళనే లోబరిచి రెక్కలు విరిచి కట్టినటువంటి శక్తి వీళ్ళకి ఉండడం వలాన్ని దత్తాత్రేయులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారము అని తెలుసుకొని అందరూ ఈ మాయకి లోపడతారని చెప్పేసి కొంతమంది కావాలని రాసినటువంటి చేట పురాణాలే తప్ప ఇది ప్రమాణాలు కాదు. ఒకవేళ ప్రమాణం ఉంటే ఏ రకంగా ఉంటుంది అంటే పట్టుకోండి. ప్రమాణం అంటే ఏ రకంగా ఉంటుంది అంటే ఇది మాధవీయ శంకర దిగ్విజయము, శంకర భగవత్పాదుల వారి చరిత్ర. శంకర భగవత్పాదుల వారి చరిత్రలో శంకర భగవత్పాదుల వారి యొక్క జీవితంలో ఆయన పైన కాపాలికులు వాళ్ళందరూ
ఒక ప్రయోగాన్ని ప్రయోగించి శిరఖండనము చేయాలనుకునేటువంటి సమయంలో ఆయన యొక్క శరీరాన్ని దహించాలనేటువంటిది ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సమయంలో సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదుల వారు, ఇప్పుడు శ్రీపాద వల్లభులు, ఈ నృసింహ సరస్వతి, ఈ వాసుదేవానంద టెంబే స్వామీజీ, వీళ్ళందరూ పరంపర ఉంది కదా, ఈ దండి సన్యాసుల పరంపరకి మూలము శంకర భగవత్పాదుల వారు. అటువంటి శంకర భగవత్పాదుల వారే నరసింహస్వామి వారిని ప్రార్థిస్తే ఆ నరసింహస్వామి వారు వచ్చి అనుగ్రహించారు. కాబట్టి అటువంటి ప్రామాణికమైన కథలు రాయాలి. కానీ మనం ఇలాగ నరసింహస్వామి వారి యొక్క ఈ రెక్కలు విరిచి కట్టారు, నరసింహస్వామి వారిని బంధించి ఈ రకంగా నుంచోపెట్టారు, ఇటువంటి కథలు దయ ఉంచి ఎవరు నమ్మవద్దు. ఆంధ్రాలో విశేషంగా ఆ పీఠికాపురంలో ఉన్నటువంటి పురోహితులు కూడా ఈ పుస్తకం ఎవరైతే బయట విక్రయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నివేదన ఏమిటి అంటే, ఇటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో తక్షణం ఈ పుస్తకం నుంచి తీసివేయండి. లేదంటే క్షేత్రం కలుషితం అవుతుంది, మనుషుల మనసులు కలుషితం అవుతాయి, దీని నుంచి పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాల్ని కంచివారు సావధానంగా మీరు ఈ విన్నపాన్ని స్వీకరిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఒకవేళ ఈ కార్యక్రమం సంపన్నం అవ్వడానికి కూడా మా ప్రార్థన ఏమిటి అంటే, 1 నెల మాత్రమే మీకు సమయము. నెల రోజులలో కంచి స్వామి వారు వాళ్ళ ప్రతినిధులను కానీ వాళ్ళ శ్రీకార్యాన్ని కానీ చల్లావారిని కానీ ఏమిటి ఈ పుస్తకంలో ఇంత దుర్మార్గంగా రాశారు, కంచి వారి మఠం వారి పేరు చెప్పుకుని ఈ పుస్తకాన్ని వీళ్ళు అమ్ముకుంటున్నారు, శ్రీముఖం కూడా లేదు. కాబట్టి ఇటువంటి తప్పులు జరగకుండా సావధానపరచవలసిన కర్తవ్యం కంచివారిది. కాబట్టి ప్రణామాలు చేస్తూ మేము నివేదించుకుంటున్నాం మొట్టమొదటి. కాబట్టి ఇటువంటి పుస్తకాలని దయ ఉంచి ఆంధ్రదేశంలో ఎవరూ నమ్మవద్దు. ఇస్కి సాత్ హిందీ మే भी हमें समझा रही है, पीटिकापुर श्रीपाद वल्लभ संस्थान में आने वाले भक्तादी लोगों में बहुत से ज्यादा लोग महाराष्ट्र से आता है. हर महाराष्ट्र लोग जब आप श्रीपाद वल्लभ संस्थान में आ रही है, यहाँ आकर पुस्तक खरीद करके लेके जाएंगे. शायद ये तेलुगु में छपा, शायद हिंदी पुस्तक में क्या क्या लिखा हमको पता नहीं है, पर ऐसा झूठा कथनों के ऊपर आप दृष्टि न दे, असली इतिहास को पहचाने. ఇంకొకటి కూడా ఉందండి దీంట్లో, పేజ్ నెంబర్ 181, 18వ అధ్యాయం. సో రవిదాసు వర్ణన అనే సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఆయా దేశ కాలములను బట్టి ధర్మకర్మములు మార్చుండును, మ్లేచ్చుడైనను మహాతపస్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడితే కనుక గోవునకు అంటే పరమేశ్వరార్పణ బుద్ధితో చేసినట్టయితే ముందర చదవండి. ఆ గోవునకు దాని రక్త సంబంధం గల సంతతికి ఉత్తమ జన్మలో పొందింప సాధ్యపడును. అయితే ఇది వీళ్ళ సిద్ధాంతం కదా, శపథం కదా ఇది. మళ్ళా వీళ్ళ శపథం మళ్ళీ ఇంకోసారి చదవండి. ధర్మకర్మం మార్చుడు మ్లేచ్చుడైనను మహాతపస్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై ఆ గోవునకు దాని రక్త సంబంధం గల సంతతికి ఉత్తమ జన్మలు పొందింప సాధ్యపడును. ఇది వీళ్ళ స్టేట్మెంట్. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి గోమాంస భక్షకుడైనా సరే, అధర్మ కార్యం చేస్తూ ఉన్నా సరే, ఈశ్వరార్పణ బుద్ధితో గోవుని హింసించిన, బ్రాహ్మణుడిని హింసించిన, దేవస్థానాలు కూలగొట్టిన, మనుష్యుల్ని హత్య చేసిన, ఇక్కడ విశేషంగా గోహత్య చేసిన, ఏ గోవు అయితే చనిపోయిందో ఆ గోవు దాని సంతతి ఉత్తమ జన్మలు పొందుతారు. ఇది మీ సిద్ధాంతం కదా. సరే, అయితే రేపే మీ సంస్థానానికే 4 వ్యక్తులు వస్తారు. ఈ పుస్తకం ఎవరైతే పబ్లిష్ చేశారో వాళ్ళని చేతులు వెనక్కి విరగ కట్టి చాకులతో పొడిచి వాళ్ళని ఏం చేస్తారు, హింసిస్తారు. ఏ రకంగా
ఈశ్వరార్పణ బుద్ధ్యా, మేము ఈశ్వరార్పణ బుద్ధ్యా శ్రీపాద వల్లభుల యొక్క అర్పణ బుద్ధ్యా మేము మిమ్మల్ని వాళ్ళకి సమర్పిస్తున్నాము అని జీవహింస చేస్తే మీరేం చేస్తారు? మీరు ఈశ్వరార్పణ బుద్ధి అని మీరే అన్నారు కదా. ఈశ్వరార్పణ బుద్ధ్యా నోరు లేనటువంటి ఆవునెందుకు మిమ్మల్నే భగవంతుడు సమర్పిస్తే ఎలా కుదురుతుంది? దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? కాబట్టి ఇటువంటి చాండాలమైనటువంటి కథలు మీరు రాయద్దు. అంటే ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధ్యా ఆవుని సంహరించి గోవధ చేసి దాని నైవేద్యం పెడితే అది కూడా మీరు భక్షించి ఉన్నటువంటి భక్తాదుల్ని భ్రష్టుపరిచి ఇదే మీరు చేసేటటువంటి సిద్ధాంతం చెప్పేటటువంటి కథలు. కాబట్టి సమస్త ఆంధ్రదేశ ప్రజలకి ఇటువంటి నకిలీ పుస్తకాలతో, ఇటువంటి నకిలీ ఇతిహాసాలతో అసలు దత్తాత్రేయుల వారిని వదిలేసేసి ఈ షిరిడి ఫకీర్ ముసల్మాన్ సాయిబాబాకి సంబంధించిన దాంట్లో కూడా ఉంది మాంసంతో పలావులు వండడాలు, వాటిని పంచిపెట్టడాలు. ఇటువంటి కథలతో జాగ్రత్తగా ఉండండి. మన ఇతిహాసాన్ని పుస్తకాలని కలుషితం చేస్తున్నారు. ఇంకొక కూడా సూచనిస్తున్నాము. కేవలం అల్లా అక్కు అనేటువంటిది రెండే రాశారు. ఇది ఎంతవరకు వైపరీత్యం వెళ్ళింది అంటే మనకి ఉన్న ఉపనిషత్తులు 108 మాత్రమే. అదే కాకుండా 110 ఉపనిషత్తులు పట్టుకొచ్చారు, 120 ఉపనిషత్తులు పట్టుకొచ్చారు, 180 ఉపనిషత్తులు పట్టుకొచ్చారు. అందులో ఒక పుస్తకంలో మేము చూస్తే ఒక ఉపనిషత్తు వచ్చింది. ఆ ఉపనిషత్తు అల్లా ఉపనిషత్తు. ఉపనిషత్తుల్లో అల్లా ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంకా 2 ఏదో భాషలు తీసుకుంటున్నారు, ఇంకా ఇంకా ఆ పుస్తకాలు చూడలేదు మీరు. కాబట్టి మన సనాతన గ్రంథాలని కలుషితం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు అవుతున్నాయి. శాకాహారులైన మాంసాహారులు చేసి వాళ్ళని భ్రష్టులు చేయడానికి ఇవన్నీ పన్నాగాలు. అంతేకాకుండా ఈ క్రిస్టియన్స్ చూస్తూ ఉంటారు కదా, ఇంకొక పాకుడు వచ్చింది. క్రిస్టియన్ యొక్క చర్చలలో ద్వయస్తంభాలు పెట్టడము, అష్టోత్తరనామాలు పూజ చేయడము, ఒక కొండని ఆక్రమించుకోవడము. ఈ వక్ఫ్ బోర్డు వచ్చింది కదా, ఈ వక్ఫ్ బోర్డు లాగే వీళ్ళు కూడాను కొండల పైన శిలువ పెట్టడము, ఆ కొండ మాది అనడము, దానికి తీర్థక్షేత్రంగా పేరు పెట్టడము, అక్కడ ఉపహారాలు, అక్కడ వాళ్ళకి మళ్ళా శిరముండనాలు, ఈ కార్యక్రమాలన్నీ చేయడము. మరి ఎంత చేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రేతాత్మని తీసేసి అమ్మవారిని కూర్చోబెట్టేస్తే అయిపోయింది కదా. కాబట్టి ఆంధ్రదేశంలో ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. కలియుగంలో మోసాలు చాలా జరుగుతున్నాయి. ఇటువంటి పుస్తకాలను ఎవరూ నమ్మద్దు. మొట్టమొదటి కార్యము 1 నెల సమయము కంచి మఠం వాళ్ళకి మీరు గనక 1 నెల రోజులలో ఈ విషయంపై చర్య తీసుకోనట్టయితే చర్య తీసుకునే సామర్థ్యం ఆ భగవంతుడి సేవకులకి ఇచ్చాడు. ఈశ్వరార్పణ బుద్ధ్యా. అది పీఠికాపురం ఆ శ్రీపాద వల్లభ సంస్థానం వాళ్ళు కూడా మేము చెప్తున్నామంటే మేము ఏం చేసినా సరే ఈశ్వరార్పణ బుద్ధ్యా మాత్రమే చేస్తాము.